హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 182తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్ ఇయ్యారు, వీడియోకి ఒక లైక్ అలాగే హైప్ ఇచ్చి కథను మరింత మందిలోకి రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. రవి గారు అమృత హెల్త్ గురించి డౌట్ వచ్చి అమృతకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఐషుని అడుగుతారు. ప్రాబ్లమా అంటే కొంచెం ప్రాబ్లమే బాబాయ్. అప్పుడు చిన్నప్పుడు అమృతకి పడిపోయినప్పుడు పొట్టకి దెబ్బ తగిలిందంట కదా, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అప్పుడు. లేదమ్మా, ట్రీట్మెంట్ ఇప్పించాం. మీకు ప్రాబ్లం లోపల ఏంటనేది తెలియదు కదా బాబాయ్. మీరు బాగానే హాస్పిటల్కి తీసుకువెళ్లారు, కానీ అక్కడ డాక్టర్ ప్రాబ్లం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయింది. అప్పుడు అమృత గర్భసంచికి రాయి తగిలింది. కానీ ఆ డాక్టర్ అదేమీ గమనించకుండానే మామూలు నొప్పని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చేశారు. వాటి వల్ల తనకి పెయిన్ అయితే తగ్గింది, కానీ లోపల డ్యామేజ్ అలాగే ఉండిపోయింది. పెయిన్ తగ్గేసరికి మీరందరూ తగ్గిపోయిందనుకున్నారు. అంటే ఇప్పుడు అమృతకి ప్రమాదమా అమ్మా? ప్రమాదం ఏం లేదు, కాకపోతే దానివల్ల బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ కూర్చోకూడదు. ఇక మీరు తెచ్చినవి తినకపోవడానికి కారణం తన డైట్ వేరేగా ఫాలో అవ్వాలి, ఏవి పడితే అవి తినకూడదు, అందువల్లే తినలేదు అని సగం నిజం సగం అబద్ధం చెబుతుంది. మొత్తం నిజం చెప్తే రవి గారు తట్టుకోలేరని అలా చెబుతుంది. ఐషు చేతులు పట్టుకొని, నిజంగా అమృతకి ఏం ప్రమాదం లేదు కదా అని వణుకుతున్న గొంతుతో అడుగుతారు. నేనున్నాను కదా బాబాయ్, తనకి ప్రమాదం జరగనిస్తానా అని అంటుంది ఐషు. నీ మీదే నా నమ్మకం అంతా అమ్మా, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని అంటారు. అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తను నా చెల్లి, తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరేం భయపడకండి, వెళ్ళి భోజనం చేయండి అని పంపిస్తుంది ఐషు. నిజంగా అక్కకి ఏం ప్రమాదం లేదు కదా అక్క అని అడుగుతుంది దివ్య. ఏం లేదురా, కాకపోతే తను ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అంతే. మీ అక్కతో మాట్లాడాలంటే లోపల పడుకుంది కదా, వెళ్ళి కూర్చొని మాట్లాడుకో అని చెప్పి ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛా, అప్పుడు అమ్మ వల్లే అక్కకి ట్రీట్మెంట్ అవ్వలేదు, పాపం నొప్పి అంటున్నా పట్టించుకోలేదు అని బాధపడుతుంది దివ్య. భోజనాలు అందరివి అయిపోగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరుతారు. వాణి వాళ్ళ అమ్మగారు వాళ్ళు మాత్రం ఉంటారు. విజయ గారు రావు గారికి మెడిసిన్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళిపోతారు. రుక్మిణి గారు కూడా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చని లోపలికి వెళ్ళిపోతారు. మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా అని వాణి గారు వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతుంటే, వాణి నిన్నొకటి అడగాలి అని వాణి వాళ్ళ అమ్మగారు అంటారు. ఏం అడగాలమ్మా అని వాణి గారు అనగానే, అన్ని విషయాల్లో ఓకే, కానీ ఈ ఫంక్షన్లో కూడా అంత పెద్దకోళ్ళ పెత్తనమే అయితే ఎలా? అమృతని కూర్చొనివ్వకుండా కూడా తొందర పెట్టి లేపి తీసుకువెళ్ళింది. పైగా అసలు ఎందుకు సీమంతం అంత సింపుల్గా చేశారు? ఆ అమ్మాయి డాక్టర్ కాబట్టి వద్దని చెప్పిందా? మీ విజయక్క అంత బాగా ఏమీ తోడికోడలని తను చూసుకుంటుందని నాకు అనిపించడం లేదు అని అంటారు ఆవిడ. ఆ మాటలు అటుగా వెళ్తున్న శివ్ చెవిన కూడా పడతాయి. కానీ వాణి గారి సమాధానం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. వాణి గారికి కోపం వస్తుంది ఆవిడ మాటలకి. మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదమ్మా, మళ్ళీ ఏ పరువు పట్టింది మీకు? మా ఇంటి విషయాలు కలుగజేసుకోవడం మొదలుపెట్టారు. ఐశ్వర్య గురించి మాట్లాడడానికి అసలు మీకేం హక్కు ఉంది? సీమంతం సింపుల్గా చేయాలనుకున్న నిర్ణయం మాది, అయినా సింపుల్గా ఎక్కడైంది? మా ఫ్యామిలీ మెంబర్స్ సరిపడా ఉన్నారు, ఇంతకంటే ఎక్కువ మందిని పిలిచి చేయాల్సిన అవసరం ఏముంది? పొలోమని అందరినీ పిలిస్తే ప్రశాంతంగా ఏ ఫంక్షను చేసుకోలేం, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. చూసావు కదా, సింపుల్గా అయినా నా కోడలికి ఎంత గ్రాండ్గా జరిగిందో. ఇక ఐషు అమృతని తన తోడపుట్టిన చెల్లెల లెక్క చూసుకుంటుంది. అమృతకు 4 రోజుల నుంచి కొంచెం హెల్త్ బాగోలేదు. 10 నిమిషాలు కూర్చుంటే తనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకే ఒక డాక్టర్గా ఐషు తను ఎక్కడ ఇబ్బంది పడుతుందా అని ఎక్కువసేపు కూర్చోబెట్టద్దు అని చెప్పింది. అయినా మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడొద్దు. విజయక్క ఎలాగో
తన కోడలు కూడా అంతే గొప్ప మనసు ఉన్న అమ్మాయి. మా ఐషు మా విజయక్క కన్నా కూడా ఏమైనా తెలివిగా చేస్తుంది. తన గురించి ఇంకోసారి తప్పుగా అసలు మాట్లాడొద్దమ్మా. అయినా అంతకుముందు మారారు, మొన్నటిదాకా తనని పొగిడారు. మళ్ళీ ఇప్పుడేమొచ్చింది? మీకు సీజన్స్ మారినట్లుగా మీ మూడ్లు కూడా మారతాయా ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని కోపంగా అంటుంది వాణి. నాకేం తనంటే కోపం లేదు, కానీ మీరున్నట్లే ఇప్పుడు జనరేషన్ కూడా ఉండాలని రూల్ లేదు కదా. అందులో తన అమృతను కూర్చొనివ్వకుండా తీసుకువెళ్ళిపోయేసరికి అడిగాను అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ. వాణిగారు అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోతారు. ఐషు అమృత గదిలోకి వెళ్ళేసరికి దివ్య అమృత పక్కన కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటే అమృత నవ్వుతూ వింటూ ఉంటుంది. దివ్య వచ్చిన వెంటనే అన్వేష్ బయటికి ఆ రూమ్లో నుంచి వచ్చేస్తాడు. అక్క చెల్లెలు తెగ కబుర్లు చెప్పుకుంటున్నారుగా అంటుంది ఐషు. ఏవో ఊర్లో కబుర్లే అక్క అని అంటుంది అమృత. అవును, మీ ఫ్రెండ్ రాలేదేంటి అడుగుతుంది ఐషు. తనిప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయిందిగా, వాళ్ళ బావతో పెళ్ళవగానే అతనికి అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే తను జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. మీతో అనలేదా నేను అని అంటుంది అమృత. లేదు, అనలేదు ఆ విషయం అని ఐషు అనగానే, కరెక్ట్గా నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసినప్పుడే వాళ్ళ బావకి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఢిల్లీ వెళ్ళాలనుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఈ గొడవలో పడి అది చెప్పడం మర్చిపోయాను అనుకుంటా అని అంటుంది అమృత. పెయిన్ ఏమీ లేదు కదా అమృత అని అడుగుతుంది. లేదక్క, పెయిన్ ఏం రాలేదు. సరే, ఇంక వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని రెస్ట్ తీసుకో అని అంటుంది ఐషు. నాన్న వాళ్ళు బయలుదేరుతారంటక్క, వాళ్ళు వెళ్ళాక ఒక్కసారి వెళ్తాను అని అంటుంది అమృత. సరే అని చెప్పి ఐషు అక్కడి నుంచి తన రూమ్కి వెళ్తుంటే పిల్లల గదిలో నుంచి శివ్ మాటలు వినిపించడంతో అటు వెళ్తుంది. ఐషు వెళ్ళేసరికి పిల్లలతో గేమ్ ఆడుతూ ఉంటాడు శివ్. గేమ్ ఆడుతూ కూర్చున్నారా ముగ్గురు అనుకుంటూ లోపలికి వస్తుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత చిన్న మమ్మీ ఫంక్షన్ వల్ల నాన్నకి మాకు ఒకేసారి ఫ్రీ టైం దొరికింది. ఆ టైంని మేము కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి కదా అమ్మ, బుజ్జమ్మ. ఆహా, ఇలా గేమ్స్ ఆడుతూ యూజ్ చేసుకుంటున్నారా అని చిరుకోపంగా అంటుంది ఐషు. గేమ్ ఆడకుండా ఇంకేం చేయాలో నువ్వే చెప్పు బుజ్జమ్మ. సైలెంట్గా ఒకరి మొహాలు ఒకరు చూస్తూ కూర్చోవాలా అని అడుగుతుంది ఆషి. మాటలు బాగా ఎక్కువైపోతున్నాయి మీ ఇద్దరికి అని ఐషు అనగానే, నువ్వు అడిగిన దానికే కదా సమాధానం చెప్పాము, అదే సమాధానం చెప్పకపోతే మాట్లాడలేదని తిడతావు, చెప్తే మాటలు ఎక్కువయ్యాయి అంటున్నావు. ఏదో ఒక దాని మీద ఫిక్స్ అవు బుజ్జమ్మ అని అంటాడు ఆయు. నేను ఒకదాని మీద ఫిక్స్ అయి ఉన్నానులే, కానీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఆటలేంటి? ముందు డ్రెస్సులు చేంజ్ చేసుకోండి, తర్వాత ఆడుకోండి. ఈ గేమ్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అని గేమ్ మీద మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతారు. గేమ్ ఆడుతున్నా ఏదో ఆలోచిస్తున్నట్టున్న శివుని చూసిన ఐషు శివ్ పక్కన కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు కన్నా అని అడుగుతుంది. నథింగ్ రా అని పిల్లలతో గేమ్ ఆడటంలో లీనమైపోతాడు. ఐషు వెళ్ళి తన శారీ మార్చుకొని మళ్ళీ పిల్లల గదిలోకి వస్తుంది. ఇంకా అవలేదా మీకేం అని అడుగుతుంది. అయిపోయింది బుజ్జమ్మ, లాస్ట్కి వచ్చేశాం అని అంటూ ఉండగానే శివ్ గెలుస్తాడు. ఈ రేసులో మాత్రం నిన్ను ఓడించడం నా వల్ల కావడం లేదనన్నా, కానీ తప్పకుండా నిన్ను ఏదో ఒక రోజు ఓడిస్తాను అని అంటాడు ఆయు. గుడ్, ఆల్ ద బెస్ట్. ట్రై చేయడంలో తప్పులేదు. అలా ఛాలెంజింగ్గా తీసుకుంటేనే విజయం సాధించగలం అంటాడు శివ్. నువ్వెప్పటికైనా మీ నాన్నని రేసులో గెలవలేవు. డ్రైవింగ్లో పర్ఫెక్ట్ మా ఆయన అని అంటుంది ఐషు. ఏదైనా సరే, నాకు ట్రైనింగ్ ఇచ్చేది కూడా మా నాన్న కదా, మా నాన్నని నేను ఈ గేమ్లో ఓడిస్తా అని అంటాడు ఆయు. సర్లే, ముందు వెళ్ళి డ్రెస్సులు మార్చుకొని రండి అని కబోర్డ్లో నుంచి వాళ్ళకి డ్రెస్సులు తీసి ఇస్తుంది ఐషు. ఇద్దరు డ్రెస్సులు మార్చుకొని రాగానే, నాన్న
నాకు సెపరేట్ రూమ్ చేయించొచ్చు కదా అని అడుగుతుంది ఆషి. ఇప్పుడు నీకెందుకు సపరేట్ రూమ్? ఇక్కడేమైంది అని అడుగుతుంది ఐషు. ఇక్కడ ఏమైందని కాదు పిచ్చమ్మా. అన్నయ్య అబ్బాయి, నేను గర్ల్ కదా, సెపరేట్ రూమ్ అంటే బాగుంటుంది కదా అందుకు అని అంటుంది ఆషి. ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఇంకా జస్ట్ మీకు 4 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు ఇద్దరు ఈ రూమ్లోనే ఉండండి. తర్వాత నీకు సపరేట్ రూమ్ రెడీ చేయిస్తాం. ఇప్పటి నుంచి సింగిల్గా ఉంటే కష్టంలే అని అంటుంది ఐషు. వాళ్ళ నాన్న వైపు చూస్తుంది ఆషి. అమ్మ చెప్పింది కరెక్ట్, కానీ 10 ఇయర్స్ వరకు అక్కర్లేదులే. 5 ఇయర్స్ క్రాస్ చేసి 6 ఇయర్స్లోకి వచ్చేటప్పటికి నీకు సపరేట్ రూమ్ ఉంటుంది అని అంటాడు శివ్. థ్యాంక్ యూ నాన్న అని శివుకి ఒక ముద్దు ఇచ్చేసి మేం బాబాయ్ వాళ్ళతో ఆడుకుంటాం అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది కదా కన్నా అంటుంది చిరుకోపంగా. ఇప్పుడేం వ్యతిరేకం చెప్పా? నేను 10 ఇయర్స్ తర్వాత రూమ్స్ మారుస్తానంటే నువ్వు 6 ఇయర్స్కి రెడీ చేస్తా అంటున్నావు. ఇద్దరు ప్రస్తుతం ఒకే రూమ్లో ఉంటే వాళ్ళ మధ్య బాండ్ ఇంకా పెరుగుతుంది కదా కన్నా. 10 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదులే. తర్వాత ఎలాగో ఆడపిల్లకి సపరేట్ రూమ్ ఇవ్వాల్సిందే. చిన్నప్పుడే వేర్వేరు రూమ్లంటే ఇద్దరి మధ్య బాండింగ్ తగ్గిపోతేమో అని అంటుంది ఐషు. ఒక రూమ్లో పడుకోనంత మాత్రాన బాండింగ్ తగ్గిపోద్దా బుజ్జి? ఈ రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు నువ్వు చెప్పు? ఓన్లీ నైట్ పడుకున్నప్పుడే ఉంటున్నారు. అప్పుడేమైనా వాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటారా? డే మొత్తం స్కూల్, అక్కడి నుంచి వచ్చాక ప్లే జోన్, లేదంటే హాల్లో అందరితో ఉంటున్నారు. ఈ రూమ్లో ఉండేది ఎప్పుడు? జస్ట్ హోంవర్క్ చేసేటప్పుడు లేదా పడుకునేటప్పుడు. ఎలాగో మేమందరం వాడిన స్టడీ రూమ్ పిల్లల కోసం కొత్తగా రెడీ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇక వీళ్ళిద్దరే కాకుండా ఫ్యూచర్లో అన్వేష్ బేబీ వరుణ్కి, వర్షిత్కి కూడా పుట్టే పిల్లలందరూ ఈ రూమ్లోనే చదువుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇక పడుకునే టైంలో సపరేట్ రూమ్స్ ఉన్నంత మాత్రాన బాండింగ్ తగ్గిపోతుందా? ఈ మధ్య నిజంగానే నీ మైండ్ పనిచేయడం లేదు బుజ్జమ్మ అని నవ్వుతూ అంటాడు శివ్. ఇదంతా నాకు మెదడులో తట్టలేదులే కన్నా. నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు మరి అని అడుగుతుంది ఐషు. నేనేం ఆలోచించనురా? ఏం ఆలోచించలేదు కన్నా. నీ గురించి నాకు తెలీదా? గేమ్ ఆడుతున్నావు కానీ నీ మైండ్ డైవర్షన్ కోసమే అని నాకు అర్థమైపోయింది. కళ్ళు స్క్రీన్ మీద ఉన్న ఆలోచన ఎక్కడో ఉంది నీది. దేని గురించి ఆలోచన? నువ్వు అలా ఆలోచించావంటే అది నాకు కానీ పిల్లలకి కానీ సంబంధించింది అయి ఉంటుంది. ఇంకే విషయంలోనూ నువ్వు ఆలోచన చేయవు అని అడుగుతుంది ఐషు. ఐషుని దగ్గర లాక్కొని హత్తుకొని, మీ గురించి మాత్రమే ఆలోచిస్తానని అంత నమ్మకం ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ఆలోచిస్తాను కదా అంటాడు. అలా ఆలోచించేది బయటికి తెలియనివ్వవులే. అలా బయటికి తెలిసేలా ఆలోచించావంటే డెఫినెట్గా అది మా ముగ్గురు గురించి అని అంటుంది. ఏం లేదురా, అమృత గురించి నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావు కదా, నీ టెన్షన్ ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తున్నా అని కన్ను గీటుతూ అంటాడు. శివ్ చెప్తుంది అబద్ధమని అనిపిస్తున్నా చెప్పాలనుకుంటే తనే చెబుతాడని ఇంకేమీ అడగదు. రూమ్ చూడు ఎలా చేశారో, కిష్కింద కాండలాగా. నీ పిల్లలకి నీట్నెస్ పోతుంది ఈ మధ్య అని అంటూ రూమ్ అంతా నీట్గా సర్దేసి అక్కడి నుంచి కిందకి శివ్ ఐషు వచ్చేసరికి రవి గారు వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతారు. ఈ రోజుకి ఇక్కడ ఉండి రేపు వెళ్ళొచ్చు కదా బాబాయ్ అని అంటుంది ఐషు. రేపంటే మళ్ళీ రేపు కూడా షాప్ తీయడం అవ్వదురా, ఉండి మాత్రం ఇక్కడ చేసేదేముంది అని అంటారు రవి గారు. దివ్య ఎగ్జామ్స్ బాగా రాయాలి అని చెబుతుంది అమృత. ఓకే అక్క, బాగా రాస్తాను అని చిన్న స్మైల్తో అంటుంది దివ్య. అందరికీ చెప్పేసి రవి గారు ఐషు దగ్గరకు వచ్చి మీ చెల్లెలు జాగ్రత్త అమ్మా అని చెబుతారు. తన గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తుంది రవి గారికి. అమృత్కి కూడా జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి దివ్యని తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరుతారు రవి గారు. ఇద్దరిని డ్రాప్ చేయమని సత్యంకి చెప్తాడు శివ్. ఇక మేము కూడా బయలుదేరుతాం వాణి అని బయటికి వస్తారు వాణి వాళ్ళ అమ్మగారు వదిన వాళ్ళు. వాళ్ళు బయటికి రాగానే అక్కడి నుంచి శివ్ ఐషుని తీసుకొని ఆయు, ఆషి, కమ్ ప్లే జోన్కి వెళ్దాం
అని ముగ్గురిని తీసుకొని ప్లే జోన్కి వెళ్ళిపోతాడు. అదేంటి కన్నా, నాయనమ్మ గారు వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు, అక్కడ ఉండకపోతే బాగోదు కదా అని ఐషు అంటే, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు దొరికిన ఫ్రీ టైం ఇదే అని ఇక ఐషు ఏం మాట్లాడకుండా చేసేస్తాడు. అదేంటండి, మీరు ఒక 2 రోజులు ఉండొచ్చుగా అని విజయ గారు వాణి వాళ్ళ అమ్మతో అంటారు. వాళ్ళకేదో అర్జెంటు పని ఉందంట్లే అక్క, వెళ్తారులే అని అంటారు వాణి గారు. వాణి ఏంటి ఇంత కోపంగా చెప్తుంది, ఏం జరిగింది మళ్ళీ అని ఆలోచనలో పడతారు విజయ గారు. కథ కొనసాగుతుంది. కొంతమంది ఇంతే కదా, ఏదోటి అనకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. వాణి వాళ్ళ అమ్మగారు కూడా అంతే. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.